సో మనం చూసుకున్నట్లయితే పవన్ బ్రాంచ్లో ఏవైతే మనకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటున్న శాఖలు అయితే ఉన్నాయో ఈ శాఖల్లో మనకి బదిలీలు అయితే జరగబోతున్నాయి అన్నమాట. క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సమర్థ అధికారులను నియమించాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వ పాలన 100 రోజులు దాటింది. ప్రజా ప్రయోజనం అభివృద్ధి లక్ష్యంగా నేను చేపట్టిన శాఖల్లో పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని నిశ్చయించుకున్నాను. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం రాష్ట్ర ప్రభుత్వం అశ్రిత పక్షపాతం లేకుండా ప్రజలకు మేలు చేసేలా పనిచేస్తున్నారని చెప్పారు. అందుకు అనుగుణంగానే పంచాయతీరాజ్ శాఖలో బదిలీలు పారదర్శకంగా లంచాలకు తావులేని విధంగా పూర్తి చేస్తామని చెప్పేసి అటవీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు అయితే అన్నారు. అయితే బదిలీల్లో అధికారుల ప్రతిభ, సమర్థత, నిబంధనలు కొలమానంగా తీసుకోవాలని చెప్పారనమాట. ప్రజాప్రతినిధులు, సహచర మంత్రుల నుంచి వచ్చిన సిఫార్సులు కూడా నిర్దేశించుకున్న కొలమానాలకు అనుగుణంగా ఉంటేనే పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి తెలిపారు. ఏ దశలోనూ బదిలీల సిఫార్సులు ఆర్థిక లావాదేవీలు లేకుండా చూసుకున్నామన్నారు. అంటే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అధికారులకు మాత్రమే డ్వామా, పీడీ, ఏపీడీ, జెడ్పీసీఓ పోస్టులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రాయలసీమలోని ఓ జిల్లాలో ఒక అధికారి చేరి 2 దశాబ్దాలు దాటిన జిల్లా స్థాయి పోస్టులు చేయలేదని మా దృష్టికి అయితే వచ్చిందని, ఆయనకు తగిన పోస్టింగ్ ఇచ్చామని, ఆరోపణలు ఉన్న వారికి కీలక పోస్టులు ఇవ్వలేదని చెప్పేసి అన్నారనమాట. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ విధంగా పారదర్శకంగా బదిలీలు అయితే జరిగినాయి. అన్నీ కూడా కరెక్ట్గా అయితే చేసాం, అన్నీ కొలమానంగా అయితే తీసుకున్నాం అని చెప్పేసి ఈయన అయితే అన్నారు. సో మిగిలిన శాఖల విషయానికి వస్తే పక్కన పెడితే ఈయన శాఖలో మాత్రం అన్నీ పకడ్బందీగా జరిగినాయి అని చెప్పేసి అంటున్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్ ఉద్యోగులకు సంబంధించి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.